తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పండుగ బతుకమ్మ పండుగ. ఇది పూల జాతర. సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని 9 రోజుల వరకు రోజుకో తీరున బతుకమ్మను పూలతో పేరుస్తూ జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పండుగ కూడా అనేక కథలున్నవి. చోళరాజు ధర్మాంగదుడికి 100 మంది కుమారులు పుడతారు. ఆ 100 మంది కుమారులు యుద్ధంలో మరణిస్తారు. చాలా కాలం తరువాత వారికి ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆ ఆడపిల్లకు బతుకమ్మ అని పేరు పెడతారు. అప్పటి నుండి బతుకమ్మను గౌరీదేవి సమానత్వంతో కొలుస్తున్నారు. అలాగే తెలంగాణలో ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. రోజుకో తీరు 9 రోజులు 9 పేర్లతో బతుకమ్మను పిలిచి కొలుస్తారు. ఇప్పుడు మనం 9 రోజుల బతుకమ్మ వివరాల గురించి తెలుసుకుందాం. మొదటి రోజు అమావాస్య. పెద్దలమావాస్య. పెద్దలకు బియ్యం సమర్పిస్తారు. ఈ రోజు ఎంగి పూల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు నువ్వులు, బెల్లం, చక్కెరను పలహారంగా సమర్పిస్తారు. రెండో రోజు అఖండ బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు బెల్లం, పప్పు, చక్కెర ప్రసాదంగా పెడతారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు ముద్దపప్పు, బెల్లం ప్రసాదంగా సమర్పిస్తారు. నాలుగవ రోజు ఆరో రోజు అలగడ బతుకమ్మ. ఈ రోజు అట్టని అంటారు. బతుకమ్మ ఆడతారు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు వెన్న ముద్దలు ప్రసాదంగా సమర్పిస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు సద్దుని పలహారంగా సమర్పిస్తారు. రెండో నాడు రేణమ్మ అటుకూలిస్త లక్ష్మమ్మ. రెండో నాడు రేణమ్మ అటుకూలిస్త లక్ష్మమ్మ. మూడో నాడు ముత్తంత ముద్ద పప్పు దేశంత. నాలుగొత్తులల్ల సందెల్లో నానేసి బియ్యమీయుల్లో. నాలుగొత్తులల్ల సందెల్లో